ఫేమ్ 3 ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీలు కన్ఫర్మ్. టాటా కర్వ్ ఈవీ కారు యొక్క ఫస్ట్ రివీల్. ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్. మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఫస్ట్ రివీల్ అయితే చేయడం జరిగింది. వాళ్ళ ఒక 30 సెకండ్స్ వీడియో అయితే రివీల్ చేశారు. కార్ అయితే ఫస్ట్ లుక్ అయితే చాలా బాగుందండి. ఎస్యూవీ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ ఇది. అయితే ఇప్పటి వరకు టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ యొక్క ఒక్క సింగిల్ స్పెసిఫికేషన్ వివరాలు కూడా అయితే వీళ్ళు రివీల్ అయితే చేయలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపుగా ఎలక్ట్రిక్ కార్ లో 50 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. 400 నుండి 500 కిలోమీటర్ల రేంజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. బట్ మరిన్ని వివరాలు మాత్రం మరికొన్ని వారాల్లో అయితే టాటా మోటార్స్ కంపెనీ రివీల్ చేసే అవకాశం ఉంది. ఇక టాటా కర్వ్ ఈవీ యొక్క లాంచ్ ఈ సంవత్సరంలోనే ఉండబోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే టెర్రా చార్జ్ కంపెనీ వాళ్ళు టాకా అనే ఒక 30 కిలోవాట్ చార్జర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ కోసం దృష్టిలో పెట్టుకుని డీసీ చార్జర్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ డీసీ చార్జర్ యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే 4,20,000 రూపాయలు. యాజ్ ఆఫ్ అయితే వీళ్ళు నార్త్ ఇండియన్ మార్కెట్ మీద ఫోకస్ చేసామని చెప్తున్నారు. వీళ్ళు డైరెక్ట్ గా ఈ చార్జర్స్ ని నార్త్ ఇండియాలో 100కు పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు. అలానే బిజినెస్ పర్పస్ కు అయితే గనక ఒక్కొక్క ఛార్జర్ ని 4,20,000 రూపాయలకి అమ్ముతున్నారు. 30 కిలోవాట్ల ఛార్జర్ అంటే ఒక ఎలక్ట్రిక్ కార్ ని మనకి ఛార్జ్ చేయడానికి అరౌండ్ ఒక గంట సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంటే 80% అరౌండ్ 30 నుండి 35 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉన్న ఎలక్ట్రిక్ కార్లకి అయితే ఎంత టైం పడుతుంది. ఒకవేళ ఎక్కువ కెపాసిటీ ఉన్న 60 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటే కనుక ఒక 2 గంటల సమయం పడుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే స్విచ్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు LEV3 అనే ఒక ఎలక్ట్రిక్ వ్యాన్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేయడం జరిగిందండి. ఇది ఒక కార్గో ఎలక్ట్రిక్ వ్యాన్. ఇందులోనే స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 25 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాకేజ్ యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 140 కిలోమీటర్ల మైలేజ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ వ్యాన్ లో లోడ్ కెపాసిటీ చూస్తే 1250 కేజీల లోడ్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇందులో 40 కిలోవాట్ల పవర్ఫుల్ మోటార్ అయితే యూజ్ చేస్తారు. 190 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే BYD కంపెనీ వాళ్ళు తమ E6 ఎలక్ట్రిక్ కార్ యొక్క ఫేస్ లిఫ్ట్ వర్షన్ అయితే ఇండోనేషియా దేశంలో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ లో 2 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 6 సీట్లు మరియు 7 సీట్లు అనమాట. స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇండోనేషియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది ఇండియా ప్రైస్ కి కన్వర్ట్ చేస్తే 29,15,000 రూపాయల కింద అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేయడం జరిగింది. స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 17 అంగుళాల అలాయ్ వీల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. 71 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 520 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. యాక్సిలరేషన్ పరంగా 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 10 సెకండ్లోనే చేరుకోగలుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే లోహియా ఆటో CEO అయిన ఆయుష్ లోహియా గారు ఫేమ్ 3 స్కీమ్ ఫేమ్ 2 స్కీమ్ అంతా కన్సిస్టెన్సీగా ఉండాలని చెప్పి ఆయన అభిప్రాయం అయితే పడడం జరిగింది. ఫేమ్ 2 స్కీమ్ చూసుకున్నట్లయితే 2019లో స్టార్ట్ అయ్యి అప్ టు 2024 సంవత్సరం వరకు వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు. అంటే దాదాపుగా ఒక 5 సంవత్సరాల పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ 2 స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్కి అయితే సపోర్ట్ చేశారు. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో ఫేమ్ 3 స్కీమ్ లాంచ్ చేస్తే ఎక్కువ కాలం ఉండేలాగా స్కీమ్ అనేది ఉండాలి. అదొక థ్రాటల్ లాగా పనిచేయాలి, కంప్లీట్ గా ఉండే థ్రాటల్ లాగా ఉండాలని చెప్పి ఆయన అయితే అభిప్రాయపడడం జరిగింది. అలానే లోహియా ఆటో కంపెనీ నుండి 2020 సంవత్సరం కల్లా దాదాపుగా ఒక 6 కొత్త ఎలక్ట్రిక్ ఆటో మోడల్స్ లాంచ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక సైన్స్ ప్రాజెక్ట్ బాడీ వాళ్ళు దాదాపుగా 24 ప్రాజెక్ట్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇవి ఎగ్జిస్టింగ్ గా ఉన్న కొన్ని మార్కెట్ రిపోర్ట్స్ అనమాట. ఈ మార్కెట్ రిపోర్ట్స్ ప్రకారంగా ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వస్తారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. అలానే ఈ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే 2024 సంవత్సరంలో ఈవీ సంబంధించిన మార్కెట్ గ్రోత్ బాగా పెరిగింది. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లో సెగ్మెంట్ లో కానీ, ఎలక్ట్రిక్ 3 వీలర్ సెగ్మెంట్ లో కానీ, ఎలక్ట్రిక్ 4 వీలర్ సెగ్మెంట్ లో కానీ, ఎక్కువగా ఎలక్ట్రిక్ 3 వీలర్ సెగ్మెంట్ లో అయితే కనుక 53% ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ 3 వీలర్ మార్కెట్ షేర్ గా ఉంది. అలానే ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్ లో అయితే 5.3% ఎక్కువగా పెరిగింది. అంటే గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈవీ సెగ్మెంట్ మరింత పెరుగుతుందని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే JSW MG మోటార్ కంపెనీ వాళ్ళు 2025 సంవత్సరం కల్లా భారతదేశంలో 3,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడతామని చెప్తున్నారు. ఈ పెట్టుబడి ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ తో పాటుగా పెట్రోల్ డీజిల్ కార్ సెగ్మెంట్ లో కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే వీళ్ళు భారతదేశ మార్కెట్ లో 7,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారని చెప్తున్నారు. ఇక ఇప్పటికే మనకు తెలిసిన విషయం ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ లో అయితే MG మోటార్స్ కంపెనీ నుండి MG ZS EV ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. అలానే MG కామెట్ EV ఎలక్ట్రిక్ కార్ కూడా అందుబాటులో ఉంది. దాంతో పాటుగా త్వరలోనే MG సంబంధించిన క్లౌడ్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ కూడా
భారతదేశ మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఫేమ్ 3 స్కీమ్ సంబంధించి ఒక పాజిటివ్ అప్డేట్ ఏంటంటే సెంట్రల్ మినిస్టర్ అయిన హెచ్డి కుమారస్వామి గారు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఫేమ్ 3 స్కీమ్ సంబంధించి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. మనకి జూలై 23వ తారీఖున బడ్జెట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. అంటే ఫేమ్ 3 స్కీమ్ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా ఈయన డైరెక్ట్గా ప్రకటించారు. అది నిజమవ్వాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే ఫేమ్ 3 స్కీమ్ ఎక్కువగా 10,000 కోట్లు అవనివ్వండి 20,000 కోట్ల రూపాయలకి బడ్జెట్ నిజంగా ఫేమ్ 3 స్కీమ్లో పెడితే కనుక ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్, ఎలక్ట్రిక్ 3 వీలర్ సెగ్మెంట్కి విపరీతంగా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎక్కువగా మార్కెట్ ఇవాళ చూసుకున్నట్లయితే ఈవీ సెగ్మెంట్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎలక్ట్రిక్ 2 వీలర్, ఎలక్ట్రిక్ 3 వీలర్ సెగ్మెంట్ సామాన్యులకు ప్లస్ పాయింట్ అయితే కూడా ఈవీ 2 వీలర్, ఎలక్ట్రిక్ 3 వీలర్ సెగ్మెంట్. నెక్స్ట్ చూసినట్లయితే హైదరాబాద్కు చెందిన థండర్ ప్లస్ చార్జర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు సింగపూర్కి చెందిన ఓయికా అనే కంపెనీ వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నారండి. మన హైదరాబాద్కు చెందిన థండర్ ప్లస్ వాళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్, ఎలక్ట్రిక్ 3 వీలర్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి సింగపూర్ వాళ్ళకైతే సప్లై చేయబోతున్నారు. ఇలా సప్లై చేయడం వల్ల వీళ్ళు మరిన్ని కొత్త మార్కెటింగ్ పాసిబిలిటీస్ అయితే ఎక్స్ప్లోర్ చేసినట్టుగా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చర్ అయిన సిట్రియాన్ వాళ్ళు భారతదేశంలోని రీఫెక్స్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టై అయిపోయారు. మీకు తెలిసిన విషయం, సిట్రియాన్ కంపెనీ వాళ్ళు 11 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో గత సంవత్సరంలోనే వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేశారు. 300 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే ఆఫర్ చేశారు. బట్ సిట్రియాన్ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ ఆశించిన స్థాయిలో అయితే మార్కెట్ లో సక్సెస్ అయితే కాలేదు. బట్ వీళ్ళ ఆల్టర్నేటివ్ చూసుకోవాలి కదా. కస్టమర్ సెగ్మెంట్ వర్కౌట్ అవ్వడంతో B2B సెగ్మెంట్ మీద ఫోకస్ చేసి రీఫెక్స్ అనే కంపెనీ వాళ్ళకి B2B సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ కార్లు అయితే ఇస్తున్నారు. 500 ఎలక్ట్రిక్ కార్లు రీఫెక్స్ కంపెనీ వాళ్ళు సిట్రియాన్ కంపెనీ వాళ్ళకి ఆర్డర్ పెట్టారు. సో ఏదో ఒక మార్గంలో అయితే వీళ్ళకి ఎలక్ట్రిక్ కార్ అయితే సేల్ జరుగుతుంది, మార్కెట్ కి ముందుకు వెళ్తుంది. ఇది లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కరెంట్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.